ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీకి షాక్ తప్పేలా లేదు. తమకు గతంలో కేటాయించిన గాజు గ్లాసు గుర్తును తాము ఈసారి పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఇతర చిన్నా చితక పార్టీలకు కేటాయించవద్దంటూ ఈసీని అభ్యర్థించింది. అయితే ఈసీ నుంచి మేరకు ఊరట లభించిందని భావిస్తున్న తరుణంలో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పలువురు ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తోంది. జగంపేట నియోజకవర్గంలో జనసేన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సూర్యచంద్రకు ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించింది. నిబంధనల ప్రకారమే తాము సూర్యచంద్రకు గాజు గ్లాస్ కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అలాగే విజయవాడ ఎంపీ సీటులో నవతరం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన యనమండ్ర కృష్ణ కిషోర్ కు గాజు గ్లాస్ గుర్తే కేటాయించారు. అలాగే విజయనగరం అసెంబ్లీ స్థానంలో కూటమి అభ్యర్థి అదితి గజపతి రాజుకు పోటీగా బరిలోకి దిగిన టీడీపీ రెబల్ మీసాల గీత నామినేషన్ ఉపసంహరించుకోకపోతే ఆమెకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలాగే మరికొన్ని సీట్లలో రెబల్స్ ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే జనసేన పార్టీ తమకు ఇచ్చిన గాజు గ్లాస్ గుర్తును ఇతర అభ్యర్థులకు పార్టీలకు ఇవ్వద్దని కోరినా పై కూటమి నేతలు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అలా చూస్తే కనుక ఏపీలో దాదాపుగా 25 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 2 ఎంపీ సీట్లలోనూ గాజు గ్లాస్ గలగలలు బిగ్ సౌండ్ చేస్తున్నాయి. గాజు గ్లాస్ గుర్తు అనుకున్నట్టుగానే కొంప ముంచినన్న టాక్ వినిపిస్తుంది. అది కామన్ సింబల్ గా జనసేనకు లేదు, ఈసీ ఫ్రీ సింబల్ గానే పెట్టింది. దాంతో నామినేషన్ ఉపసంహరణ తర్వాత గాజు గ్లాస్ గుర్తు కోసమే రెబల్స్ కానీ ఇండిపెండెంట్లు కానీ పోటీ పడ్డారు. ఇందులో కూడా పలుకుబడి కలిగిన వారే గాజు గ్లాస్ చేత్తో ఎత్తుకున్నారు. అలా చూస్తే కనుక ఏపీలో దాదాపుగా 10 అసెంబ్లీ నియోజకవర్గ ఎంపీ సీట్లలోనూ గాజు గ్లాస్ గలగలలు బిగ్ సౌండ్ చేస్తున్నాయి. ఇది టీడీపీ కూటమి విపరీతంగా కలవరపెడుతుంది. గాజు గ్లాస్ అంటేనే పవన్ కళ్యాణ్ జనసేనది. నిన్నటి దాకా సీటు తమకే వస్తుందని ఆశావహులు అంతా గల్లీలలో తిరిగి తెగ ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ గుర్తు ప్రత్యర్థులకు వెళ్ళింది. ఎంత కాదనుకున్నా, మరెంత వీలు లేదనుకున్నా గాజు గ్లాస్ గుర్తుకు కనీసంగా ప్రతి నియోజకవర్గంలో 1000 నుంచి 2000 దాకా ఓట్లు పడతాయని అంచనా వేస్తున్నారు. అసలే వైసీపీకి టీడీపీ కూటమికి మధ్య టైట్ ఫైట్ నడుస్తుంది. చాలా చోట్ల ఈసారి 100లు 10ల ఓట్లు కూడా విజేతను డిసైడ్ చేస్తాయని చెబుతున్నారు. అలాంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో ఈ 25 అసెంబ్లీ సీట్లలో గాజు గ్లాస్ పంప ముంచేస్తుంది అన్న భయాలు చాలా మందిలో ఉన్నాయి. నిజానికి గాజు గ్లాస్ గుర్తుని కామన్ సింబల్ గా ఉంచమని, తమకే ఇవ్వమని ఈసీని జనసేన కోరినట్లుగా ప్రచారం సాగింది. అయితే రూల్ ఈజ్ రూల్ అన్నట్లుగానే ఈసీ వ్యవహరించిందన్న టాక్ నడుస్తోంది. ఏపీలో జై భారత్ పార్టీ పేరుతో పోటీ చేస్తున్న జడి లక్ష్మీనారాయణ పార్టీకి బ్యాటరీ టార్చిని కేటాయించింది ఈసీ. ఆయన పార్టీ జనసేన కంటే ఏపీలో ఎక్కువ సీట్లలో పోటీ చేస్తుంది. కనీసంగా 80 సీట్ల దాకా ఆ పార్టీ అభ్యర్థులను దించారు. కానీ మిగిలిన చోట్ల ఆయన పార్టీ గుర్తుని ఫ్రీ సింబల్ గా చేసి ఇతరులకు ఇస్తున్నారు. అలాగే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కి గతసారి హెలికాప్టర్ గుర్తిస్తే ఈసారి కుండ గుర్తు కేటాయించారు.